నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన। నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి। బుడమేరుకు సమాంతరంగా మరొక ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలి। అధికారులకు మంత్రి నిమ్మా రామనాయుడు ఆదేశాలు। సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి। మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చంద్రబాబు పర్యటించారు। ఈ సందర్భంగా పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలో అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు। ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచాల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు। అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। టీటీసీ చదివిన సుస్మితకు డిఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు। అలాగే ఆమె 5 ఏళ్ల కూతురని గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు। ఆ కుటుంబంలోని అంకోజీ సుమకుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు। వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు। బుడమేరు ఛానల్కు సమాంతరంగా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో మరొక కొత్త ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిమ్మా రామనాయుడు అధికారులను ఆదేశించారు। బుడమేరు ఆకస్మిక వరదల అనంతరం గండ్ల పూడ్చివేతకు సంబంధించిన అంశంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు। ప్రస్తుతం ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు। ఎనికేపాడు మీదుగా కొల్లేరు ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా విస్తరించాలని సూచించారు। బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సాయంతో మున్సిపల్ రెవెన్యూ శాఖలను కూడా కలుపుకోవాలని అన్నారు। భవిష్యత్తులో విజయవాడకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 70,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు। భవిష్యత్తులో మరో 50,000 వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ఇంధన శాఖ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన 2 సబ్ స్టేషన్లను శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 11 కోట్లతో నిర్మించనున్న 2 సబ్ స్టేషన్లకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు। ప్రజా వినియోగానికి తగినట్లు నాణ్యమైన విద్యుత్తును అందించే దిశగా 2 స్లబ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపారు। ఇప్పటి వరకు అద్దంకిలో 1700 కాలను చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చామని రానున్న రోజుల్లో మరో 500 కొత్త విద్యుత్ స్తంభాలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు।
సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చి 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దేవాదాయ శాఖ అధికారుల అవినీతి కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆమె ఆక్షేపించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలకు బదులు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరైతే ఈ అక్రమాలు దేవుడి పేరుతో అన్యాయాలు అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈరోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. పాలకులు యథారాజా తథా ప్రజ అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు, అధికారులు అలాగే ఉంటారు, అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా, అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు అప్పచెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం, ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి. ఏమాత్రం జాలి, ఇంతని ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, మీరు అక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను, మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా, కనీసం ఆ బాధిత కుటుంబాలు తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్గ్రేషియా కనీసం ₹1 కోటి ఇవ్వండి. అదేదో డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు, కొంత ఆర్థికంగా తర్వాత వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లాగూ చెయ్యరు. ఇంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందండి? తూతు మంత్రంగా వేశారు, అది ఎటుపోయిందో కూడా పోయింది. అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది, సిట్ వేశారు, ఆ సిట్ ఎటుపోయిందో పోయింది. ఏంటండి ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ జీవితం ఇంకెప్పటికీ మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి, ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు, అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు, అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని ఈ నేచర్ తిరగబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది. పాలకుల దౌర్జన్యాలను తిప్పికొట్టేలా కార్మిక వర్గం సంఘటితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వాడవాడిన సిఐటియు జెండాలను కార్మికులు ఎగరవేశారు. పట్టణంలో ఉన్న రైస్ మిల్లులు, బజారు జట్లు, భవన నిర్మాణ కార్మికుల కూడళ్ల వద్ద ఈ జెండా ఆవిష్కరణలు జరిగాయి. స్థానిక వేలంపేట రామాలయం ప్రాంగణంలో కార్మికులతో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం కార్మికులంతా పట్టణ వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐటియు మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ మేడే యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి కూడా పెరుగుతుంది. పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ప్రభుత్వాలు, ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ హక్కులన్నింటినీ కూడా దెబ్బతీస్తారు. కార్మిక వర్గం మేము 10 గంటలు
ఎక్కువ పని గంటలు భరించలేము. మేము మనుషులు, ప్రాణం ఉన్న మనుషులు. 24 గంటల్లో 20 గంటలు 22 గంటలు పనిచేయటం మా వల్ల కాదు. మాకు ప్రాణం ఉండాలి, మేము జీవించాలి అని మొట్టమొదటిగా పని గంటలు తగ్గింపు కోసం జరిగినటువంటి పోరాటం 1889లో అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాన్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, పోలీసులు, అధికార యంత్రాంగం దుర్మార్గంగా కాల్పులు జరిపి రక్తపు ముంచి కార్మికుల యొక్క ప్రాణాలని బలి తీసుకున్నారు. తిరిగి కార్మిక నాయకుల్నే ముద్దాయిల్ని చేసి తప్పు పట్టి వారిని ఉరి తీశారు. అటువంటి ప్రాణత్యాగ ఫలితం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కొన్ని హక్కులైనా సాధించుకుని అమలు జరిపించుకుంటారు. మేడే అమరవీరులకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల, ఉద్యోగుల హక్కుల కోసం తమ ప్రాణాలని అర్పించినటువంటి అమరవీరులు, అలాగే దేశాల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా మనం ఘనంగా నివాళులర్పిద్దాం. ఈ మేడే యొక్క ప్రాధాన్యత మన దేశంలో మరొకటి కూడా ఉన్నది. పీడిత ప్రజల హక్కుల కోసం తన యావత్ జీవితాన్ని అర్పించి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క జననం కూడా ఈ రోజున. అలాగే ప్రపంచ శ్రామిక వర్గం కోసం తన కళాన్ని, గళాన్ని వినిపించినటువంటి మహాకవి శ్రీశ్రీ, ఆయనకు కూడా జన్మదినం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.